ఇక్కడ క్లియర్ గా మావిగన్ కి సిఆర్డిఏలోనే మావిగన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలిగా. జగన్ గారు అనౌన్స్ చేయగానే ట్రోల్ ఎందుకు చేస్తాడు? అరే బాబు ఆ మచిలీపట్నం ఆ విజయవాడ గుంటూరు కూడా సిఆర్డీలో ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలా? అంటే ఇప్పుడు జనాల్లో చర్చ జరుగుతా ఉంది పెద్ద ఎత్తున. మచిలీపట్నము ఏదైతే విజయవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అరే ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా మళ్ళీ అప్పులు తెచ్చి కొత్త నగరం కట్టడం దేనికి? జగన్ గారు పెట్టిన ప్రపోజల్ మంచిదే కదా. అప్పుడు ఒక ప్రపోజల్ పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, ఇప్పుడు ఈ ప్రపోజల్ పెడితే దీన్ని వద్దంటున్నాడు, లక్షల కోట్ల అప్పులు తెచ్చి నగరం కడతానంటున్నాడు. ఇది అయ్యిద్దా అని అవదు కదా అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కాసేపు మర్చిపోండి, ఆ మూడు ప్రాంతాల ప్రజల్లో నిజంగా చర్చ ఎలాంటి చర్చ ఉంది? ఓపెన్ గా చెప్పండి. చర్చ జరగకపోతే పాజిటివ్ నెగిటివ్ అయితే ఏది అదే చెప్పండి, మర్చిపోండి సార్. చర్చ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ మాట మాట్లాడు. చర్చ జరుగుతుంది కాబట్టి ఆయన తెలుసు, ఆ ప్రాంత నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు చెబుతున్నారు కాబట్టి, సార్ మీరు మావిగన్ అనేటటువంటి ప్రాంతాన్ని వ్యతిరేకించొద్దు అని చెబుతున్నారు కాబట్టి ఇది సిఆర్డీఏలో ఉందని చెబుతున్నాడు. నిజంగా సిఆర్డీలో ఉంది నాయకుల్లోనే ఉందా? ఎస్ డెఫినెట్లీ సార్. మీకు కావాలంటే అలా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట రెండు నిజంగా సిఆర్డీఏ లేదా అమరావతి రాజధానికి మావిగన్ కి మట్టి రోడ్డుకి అదేవిధంగా నేషనల్ హైవేకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చిన్న మట్టి డొంకకి నేషనల్ హైవేకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం రోడ్లు వేయాలి, మొత్తం భూములు సేకరించాలి, రైల్వే స్టేషన్ కట్టాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలి. సముద్రం ఎటు తీసుకురాలేడు. కానీ మావిగన్ కి ఆల్రెడీ సముద్రం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పని లేదు. 3 పంటలు పండే లక్షల ఎకరాల భూములు తీసుకునే పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అమరావతికి 2018లో 2 నుంచి 4 ట్రిలియన్ అమౌంట్ ఖర్చు చేద్దని ఇచ్చాడు. అంటే 1 ట్రిలియన్ అంటే అంత 1,00,000 కోట్లు, 4 లక్షల కోట్లు ఖర్చు చేద్దని ఆ రోజే ఇచ్చాడు. ఈ రోజు అదే 10 లక్షల కోట్లు అయింది. అక్కడ ఈ రోజు 10,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా ఒకేసారి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేకుండా సరిపోయింది. కాబట్టి అందుకనే మావిగన్ మీద ఈ రోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి జరగనీయకూడదు అనేది. ఈశ్వర్ గారు, నేను మావిగన్ ప్రాంతం వాడినండి, విజయవాడ సార్. నాకు జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ ప్రతిపాదన చేసినప్పటి నుంచి విజయవాడలో కానీ, నేను మచిలీపట్నంలో కొంతమంది తోటి, గుంటూరులో కొంతమంది తోటి, మంగళగిరిలో కొంతమంది తోటి మాట్లాడాను. నేను స్వతహాగా జర్నలిస్ట్ కాబట్టి నాకు ఆ ఉత్సుకత ఉంటుంది. సో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగానే ఈ 3 నగరాలు ఈ మధ్యలో ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ మధ్య ఉండే ఉయ్యూరు, పామర్రు, కంకిపాడు, పెనుమలూరు, అలాగే విజయవాడ గుంటూరు మధ్య ఉండే పెదకాకాని, ఇవన్నీ కలుపుకుంటే మంగళగిరి, తాడేపల్లి, ఇవన్నీ కలుపుకుంటే 4 కార్పొరేషన్లు, ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, 3 రైల్వే స్టేషన్లు, ఇంత సదుపాయం ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి ఒక దుక్కు వర్షం పడితే రోడ్డు మీదకి నీళ్లు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అనేది చర్చ నిజంగా జరుగుతోంది. ఈ విజయవాడలో గాని, గుంటూరులో గాని, మచిలీపట్నంలో గాని, మంగళగిరిలో గాని ఈ చర్చ జరుగుతోందండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేశాడు. సరే, అంతకుముందు 3 రాజధానులు అన్నా అనకపోయినా ఇప్పుడైతే మాత్రం మావిగన్ అనే దాన్ని మంచి ప్రతిపాదన అనేది ఇప్పుడు చర్చ జనంలో జరుగుతోంది. ఇది వాస్తవం.